నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి ధ్యాన జీవితమే ధన్య జీవితం అనే స్వర్ణమాల పత్రి గారితో పత్రిజీ ముఖాముఖి ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్. ఆది దంపతులు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు పత్రిజీ. స్వర్ణమాల పత్రి గారుల సంభాషణ ఇది. పత్రిజీ ప్రశ్నలకు పత్రి మేడం సమాధానంలో ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకుందాం. పత్రిజీ: నమస్కారం మేడం, ఈరోజు మీ సందేశం చెప్పండి. నేను ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. రోజు విడిచి రోజు మీరు మాట్లాడేది అంతా మీ దగ్గర ఉంది. ఇంకా నేను కొత్తగా 2 పుస్తకాలను చదువుతున్నాను. ఒక పుస్తకం ఐ డిసైడెడ్ టు లివ్ 120 ఇయర్స్. ఈగల్స్ 40 ఏళ్ళు బ్రతికి చనిపోతూ ఉంటాయి. ఒక ఈగల్ ఎలాగూ చనిపోతుంటాం కదా, సరే ఈ పద్ధతి చేసి చనిపోదాం అని ఒక ప్రక్కకు వెళ్ళి ఒక్కో ఈక లాగేస్తూ ఉంటుంది. అలా 3 నెలలు చేశాక ఈకలన్నీ పోతాయి. అప్పుడు కొన్ని రోజులకు కొత్త ఈకలు రావటం, అది తేలికగా ఉండటం చూసి ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెబుతుంది. అలాగే మనం కూడా గతాన్ని తీసేస్తూ ఉండాలి. అప్పుడు భవిష్యత్తును రూపకల్పన చేసుకోగలం. మన కారణాలను మనం నిర్మించుకోగలం. పత్రిజీ: సీతాయనం గురించి చెప్పండి. స్వర్ణమాల పత్రి: సరోజ గొళ్ళపల్లి గారి నుంచి సీతాయనం వింటున్నారు. సీతామాత ప్రకృతితో మమేకమై ఎలా జీవించింది? ఆమె ప్రకృతితో భాగమై ఎలా జీవించింది? ఏ ప్రాణికి బాధ కలిగినా మూలికలు తీసుకుని వెళ్ళి వాటికి స్వస్థత చేకూర్చేది. చాలా బాగుంది సీతాయనం. పత్రిజీ: నెల రోజులు ఇక్కడే ఉన్నారు, మరి మీ బెంగళూరు ఆశ్రమాన్ని మిస్ అవ్వట్లేదా? స్వర్ణమాల పత్రి: ప్రకృతిని మిస్ అవుతున్నాను. తలుపు తీసుకుని బయటకు రాగానే ప్రకృతి, కూరగాయల మొక్కలు అవన్నీ మిస్ అవుతున్నాను. అందుకు రావాలని అనిపిస్తుంది, కట్టాలైనా సరే. పత్రిజీ: పిరమిడ్ సొసైటీ గురించి చెప్పండి. స్వర్ణమాల పత్రి: పత్రి గారు తిరగటం ఏమిటో కానీ నాకు మీరు ఒక్క గంట పడుకుంటే లేపాలనిపించేది కాదు. నా తప్పే కానీ అలా కష్టపడితే అన్నీ మన చేతికి వస్తాయి. పత్రిజీ: మీ చిన్నప్పుడు మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించారా? స్వర్ణమాల పత్రి: అస్సలు ఊహించలేదు. ఏదో మా కుటుంబం వరకు పరిమితమయ్యాను అంతే. మా నాన్నగారు పూజలు వ్రతాలు చేసేవారు. ఆయన గంట కొట్టగానే ప్రసాదానికి వెళ్ళేవాళ్ళం. పత్రిజీ: రాఘవేంద్ర స్వామి మీ ఇలవేల్పు, ఆయన గురించి చెప్పండి. స్వర్ణమాల పత్రి: ఆయన పెద్ద యోగి. భార్యని కుమారుని వదిలిపెట్టి ఆయన గురువు చెప్పిన ప్రకారం లోక కళ్యాణం కోసం సన్యాసం తీసుకున్నారు. ఆయన రోగాలను నయం చేసేవారు, బ్రతికించేవారు. అలా తిరుగుతూ ఆ యోగి జీవ సమాధి అయ్యారు. పత్రిజీ: మంత్రాలయం వెళ్ళేవారా? స్వర్ణమాల పత్రి: వెళ్ళేవాళ్ళం. భక్తితో ప్రదక్షిణలు చేసేవాళ్ళం, సేవ చేసేవాళ్ళం. ధ్యానం ఎప్పుడూ చేయలేదు. పత్రిజీ: మహావతార్ బాబాజీని కలిశారా? స్వర్ణమాల పత్రి: అవును, బాబాజీ నుంచి సందేశాలు వచ్చేవి. కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చేసుకుంటున్నారు. ఆ రోజు మా వివాహ దినోత్సవం. పిల్లలు ఒకరు అమెరికాలో, ఒకరు అత్తవారింట్లో ఉన్నారు. ఆయన ఈరోజు కూడా ఇంటికి రాలేదు అని బాధ, అది కాస్త ఏడుపోయింది. బాబాజీ ఎలా అయినా నీ దగ్గరకు పిలుచుకో. అదేమిటో అలా బాబాజీ మీదకు బదిలీ అయ్యింది. ఎలాగైనా వెళ్ళాలి అని జనరల్ బోగీలో ఢిల్లీ నుంచి వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకున్నాను. బెంగళూరులోని అశోక్ అనే అబ్బాయి నా అనుభవాలు వినాలని నా దగ్గరకు వచ్చాడు. నేను ఇలా బాబాజీ దగ్గరకు వెళ్తున్నాను అని చెప్తే, నేను రావచ్చా మేడం అన్నాడు. రాను పోను బెంగళూరుకి టికెట్లు తీసుకుని వచ్చాడు. రైలు ఎక్కాము. ఎండ మండిపోతోంది. ఎవరో ఏసీలో సీటు ఇచ్చారు. రైలు దిగగానే చల్లగా హాయిగా ఆహ్లాదంగా ఉంది. మంచుకు స్వెటర్ కూడా వేసుకోవాలనిపించలేదు. అలా ఆస్వాదిస్తూ వెళుతుంటే ఇదేమిటి, ఇల్లు వదిలేసి వచ్చాను అని బాధ కలిగింది. అప్పుడు బాబాజీ కనిపించి, నీవు ఇంకేమీ ఆలోచించకు, వచ్చావు, ఇంకా ప్రశాంతంగా ధ్యానం చేసుకో అని చెప్పారు. చిత్రంగా ఈయన కూడా అవే మాటలు చెవిలో చెప్పినట్లు వినిపించాయి. సరే, కింద నీళ్లు పడుతున్నాయి, అలాగే కూర్చుని ధ్యానం చేశాను. అప్పుడు యుక్తేశ్వరగిరి గారి ఒడిలో నేను పడుకున్నట్లు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను అని చెబుతున్నారు. మా నాన్న చనిపోయారు కదా, ఆయన అనుకున్న
నాకు మాత్రం చెబుతున్నది యుక్తేశ్వరగిరి. గదికి వెళ్ళాం. శ్రీ ఎం అనే పుస్తకాన్ని తీసుకెళ్ళాను. అది అంతకుముందు జన్మలో మధు అనే ఆయన మహావతార్ బాబాజీని ఎలా కలిశారో రాశారు. అలా 11 రోజులు ఉన్నాను. ఆ అశోక్ నన్ను విమానం ఎక్కించి తాను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండిపోయాడు. పత్రిజీ, హిమాలయాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు? స్వర్ణమాల పత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. అమర్నాథ్లో కొండ ఎక్కాము. హెలికాప్టర్ ఆలస్యం అవటం వల్ల మిలిటరీ వాళ్ళు ఇచ్చిన టెంట్లో పడుకుండిపోయాము. హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు పుష్పక విమానాల్లో మంచు కొండల్లో వెళుతున్నట్లు అనిపించింది. మానస సరోవరంలో మంచు కొండల్లో 10 నుంచి 2 గంటల వరకు ఒక లైట్ తిరుగుతూ ఉండేది. టిబెట్ దగ్గరకు రాగానే క్లోజ్ అయ్యేది. ఆ లైట్ను అందరూ చూశారు. మంచు కొండల్లో నీళ్లు చల్లగా బాగుండేవి. పత్రిజీ ట్రెక్కింగ్కు వెళ్ళారా? స్వర్ణమాల పత్రి, రామకృష్ణ తీర్థం, పెషావర్ తీర్థం, తిరుపతిలో అన్నదమ్ముల బండ, అడవుల్లో తిరిగాము. హాయిగానే అనిపించేది. అందరితో పాటు కొండంతా ఎక్కేశాను. పత్రిజీ, మొదటి ధ్యాన మహాచక్రం ఎలా ఉంది? స్వర్ణమాల పత్రి, మున్ని మన పెద్దమ్మాయి పెళ్లి కదా, వంట మాత్రం చేసి ఆటోలో పంపేదానిని. ఇప్పుడు సీతాయనం చదువుతూ ఉంటే పవిత్రమైన శక్తివంతమైన ఆహారం పెట్టడం సంతోషం అనిపించింది. పత్రిజీ, మొత్తంగా ధ్యాన జీవితం పట్ల మీ అభిప్రాయం? స్వర్ణమాల పత్రి, మహా అద్భుతం. ధ్యానం వల్లనే ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా పొందగలిగాను. ఒక్కొక్కరు ధ్యానం వల్ల ఈ మార్పు జరిగింది, ఇంత ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నప్పుడల్లా ఎనలేని సంతృప్తి. ఇంతటి అద్భుతమైన జీవితంలో మీతో పాటు నడుస్తున్నందుకు ఎంతో సంతృప్తి పడుతున్నాను. పత్రిజీ, నేను ఉద్యోగం మానేసినప్పుడు ఏమనిపించింది? స్వర్ణమాల పత్రి, పిల్లల పెళ్లిళ్ళు ఎలా అనిపించింది? సమయం ఇవ్వలేదు కదా, అప్పటికప్పుడు చెబితే కొంచెం భయం అనిపించింది. ఎప్పుడూ తిట్టుకోలేదు పిల్లలు ఎలా అని. పత్రిజీ, మీ పెళ్లి ఎక్కడ జరిగింది? స్వర్ణమాల పత్రి, మన పెళ్లి యాదగిరిగుట్టలో జరిగింది. పత్రిజీ, బివి రెడ్డి గారి గురించి? స్వర్ణమాల పత్రి, ఆ రోజుల్లో ధ్యానాన్ని నమ్మి పిరమిడ్ కట్టడం గొప్పగా అనిపించింది. పత్రిజీ, యేసుప్రభువుతో మీ సంపర్కం? స్వర్ణమాల పత్రి, చాలానే ఉంది. నాకు హీలింగ్ నేర్పించారు. రాఘవేంద్ర స్వామి కూడా ఎలా హీలింగ్ చేయాలో, వాళ్ళ కర్మలను ఎలా తీసుకోవాలో అని అవన్నీ చూపించారు. పత్రిజీ, పినాకపాణి గురించి? స్వర్ణమాల పత్రి, వాళ్ళ అమ్మాయిది నాది ఒకే వయస్సు. ఇద్దరిని సంగీతం నేర్చుకోవడానికి పంపేవారు. కొన్ని రోజులకే మానేశాము. మీ ఫ్లూట్ విని వాళ్ళ అమ్మాయికి చేసుకోవాలని ప్లాన్ చేశారు. తర్వాత ఒక కుటుంబం ఉందని తెలిసాక మన కుటుంబంతో బాగా కలిసిపోయారు. పిల్లలకు ఏమైనా కావాలన్నా చూసేవారు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, బ్రేక్ ద రొటీన్. జీవితంలో ప్రతిదీ మోసపోసినట్లు యాంత్రికంగా ఉండకూడదు. అప్పుడు స్పందన, సున్నితత్వం కోల్పోయి సజీవత, ఉల్లాసం కనుమరుగవుతాయి. నిరంతర సృజనాత్మక కోసం విభిన్నంగా ఆలోచించి ప్రవర్తించాలి. చర్విత చరణంగా కాక నిత్య నూతనంగా ఉండాలి. అదే బ్రేక్ ద రొటీన్. ఏదో ఒకటి కొత్తగా ట్విస్ట్ ఇవ్వాలి, అంటే అనుకోనిది జరగడం. అప్పటికప్పుడు బ్రేక్ ద రొటీన్ అంటే గొప్ప దివ్య జ్ఞాన ప్రకాశ సిద్ధాంతం, ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపుల్. అప్పుడే ఆత్మ పురోగతి బాగుంటుంది. రోజు గొడుగు పట్టుకుని వెళ్తున్నావు, ఒకరోజు గొడుగు లేకున్నా తడవాలి. చేసింది చేయకూడదు, కొత్తగా చేయాలి. రోజు ధ్యానం చేస్తున్నాను, ఇవాళ చేయకుండా కూర్చోవాలి. అప్పుడు ఆ అనుభవం మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. తెలిసినప్పుడు ఇంకా బాగా ధ్యానం చేస్తాం. ఇప్పుడు బయట తిరగటం మాని ఇంట్లో కూర్చోవటం వలన ఇంటి విలువ తెలుస్తుంది. 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఇప్పుడు నెల నుంచి ఇలాగే కదలకుండా కూర్చున్నాను. ఉపవాసం ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు ఆత్మ పురోగతి జరుగుతుంది. 1 సంవత్సరం మౌనంగా ఉన్నాను. దాంతో ఇన్ని సంవత్సరాలు నడపటానికి ఎనర్జీ వచ్చింది. 1 సంవత్సరం రొట్టెలు తిన్నాను. దీనిని వ్రత మహిమ అంటారు. బ్యాటింగ్ చేస్తాను కుడి చేతితో, మళ్ళీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాను. బ్రేక్ ద రొటీన్. మనస్సు ఎప్పుడు ఒక మూసలో వెళ్ళకూడదు. రకరకాల మూసల్లో వెళితే రకరకాల కొత్త ఆలోచనలు వస్తాయి. మార్పు చేస్తే చేయాలి. మన పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి. తీర్థయాత్రలు ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసం. చేసిందే చేయడం రోత, కొత్తగా చేయడం వింత.
అదే వంకాయ కూర కొత్తగా చేయాలి. రోజుకో కొత్త పుస్తకం చదవాలి. నరాల్లో ఎక్కిపోయింది బ్రేక్ ది రొటీన్. ఒకసారి చదివిన పుస్తకం మళ్ళీ చదవకూడదు. కలిసిన వారిని మళ్ళీ కలవకూడదు. వీలైనప్పుడల్లా కొత్త చొక్కా వేసుకుందాం. ఈ లాక్‌డౌన్‌లో రోజు 3 సినిమాలు చూస్తున్నాను. పరిస్థితులను వినియోగించుకోవాలి. నీవు చాలా జాగరూకతతో ఉండాలి. నీ మార్పులను నీవే సృష్టించుకోవాలి. నీ కార్యక్రమాన్ని మార్చు. అదే మాంసం తింటున్నావు. శాకాహారానికి మార్పు చెయ్యి. 1 గంట ఆలోచించకుండా ఉండు. రోజూ డాన్స్ చేస్తున్నావు. కదలకుండా ఉండటం నేర్చుకో. కొత్త ఆట నేర్చుకో. కొత్త రాగం నేర్చుకో. కొత్త ఒక వింత. వెంచర్ నుంచి అడ్వెంచర్ అవ్వు. గుర్జీఫ్ ఒక గొప్ప మాస్టర్ ఇన్ ద బ్రేక్ ద రొటీన్. డాన్స్ చేస్తూ స్టాప్ అనేవాడు. ఎలా ఉన్నాడో అదే భంగిమలో ఆగిపోవాలి. 100 మందిని సమావేశానికి తీసుకుని వెళ్ళి సమావేశం లేదు అంటాడు. ఆడుకుంటాడు. ఇంటికి రమ్మంటాడు. నిద్రపోతాడు. గురువుకు నీ భావనలు తెలుసు. అందుకే వాళ్ళు అంగీకరించడం నేర్పిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గురువులు రంగులు మారుస్తూ ఉంటారు. అది మామూలు విషయం కాదు. మనస్సులో ఎప్పుడూ సరి అయిన ఆలోచనలు ఉండాలి. లోపల ఎప్పుడూ మంచే ఆలోచించాలి. అమ్మలక్కలు కొట్టుకుంటున్నారు. మనం చూడము. నచ్చింది తింటాము. ఎవరి వింతలు వాళ్లే సృష్టించుకోవాలి. ఏడుస్తూ కాదు, నవ్వుతూ జీవించాలి. హాస్యగాళ్ళు బ్రేక్ ది రొటీన్ చేస్తారు. అందుకే అందరికీ ఇష్టం. చార్లీ చాప్లిన్ నడకలోనే బ్రేక్ ద రొటీన్ ఉంటుంది. మాటలు కూడా ఉండవు. అంతా నటనే. కానీ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతుంటారు. జీవితంలో ప్రతిదీ మోసపోసినట్లు యాంత్రికంగా ఉండకూడదు. అప్పుడు స్పందన, సున్నితత్వం కోల్పోయి సజీవత, ఉల్లాసం కనుమరుగవుతాయి. నిరంతర సృజనాత్మకత కోసం విభిన్నంగా ఆలోచించి ప్రవర్తించాలి. చర్విత చరణంగా కాక నిత్య నూతనంగా ఉండాలి. అదే బ్రేక్ ద రొటీన్. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, బుద్ధి జ్ఞానం. మనుషులు బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ విధంగానే మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రాపంచిక విషయాలు తెలిసి ఉండటం బుద్ధి. ఆధ్యాత్మిక విషయాలు, శాశ్వతత్వం గురించి తెలిసి ఉండటం జ్ఞానం. ఒకానొక వ్యక్తి ప్రాపంచికతలోనూ ఉన్నతంగా ఉండాలి. ఆధ్యాత్మికతలోనూ ఉత్తమంగా ఉండాలి. అదే బుద్ధి జ్ఞానం కలిగి ఉండటం. ఇప్పుడు మనం బుద్ధి జ్ఞానం గురించి తెలుసుకుందాం. బుద్ధి అంటే ప్రాపంచికం. జ్ఞానం అంటే ఆధ్యాత్మికత, తెలిసి మాట్లాడడం. తెలిసినవి తెలుసు అని చెప్పాలి. అదే జ్ఞానం. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అది బుద్ధి. ఏది మాట్లాడాలో అది జ్ఞానం. ఒక కంపెనీ మీటింగ్ జరుగుతుంది. నీ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. టీవీలో మాట్లాడుతారు, వేచి ఉండరు. వెంటనే స్పందించేస్తారు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థమే కాదు. బుద్ధి లేకుండా మాట్లాడితే శోభనివ్వదు. జ్ఞానం లేకుండా మాట్లాడితే అందం ఉండదు. నోరు విప్పినప్పుడల్లా ప్రతి వాక్యం బుద్ధి, జ్ఞానం రెండూ కలిపి ఉండాలి. అప్పుడు నీ వాక్కు విశేషం అవుతుంది, ప్రవచనం అవుతుంది. రెండూ ఉంటేనే ప్రవచనం అవుతుంది. ఆ విధంగా మాట్లాడినప్పుడే ప్రవక్త అవుతాడు. లేకపోతే రసాభాసం అవుతుంది. జ్ఞానం లేకుండా మాట్లాడవచ్చు, కానీ బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. నిజంగా తెలిసినవాడు ఊరికే ఉంటాడు. నిండు కుండ తొణకదు. ఒక వీణ మీటడానికి, ఒక తబలా వాయించడానికి అర్హత ఉండాలి. నోరు విప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఆలోచించి అందరి లాభం కోసం నోరు విప్పాలి. నీ మాటల్లో ఆధ్యాత్మికత ఉండాలి. కేవలం ప్రాపంచికం మాట్లాడితే బుద్ధి ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కేవలం బుద్ధి ఉంటే గొప్పది అవుతుంది, కానీ మంచిది కాదు. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ధ్యాన సాధన నుంచి. మౌనంలో నుంచి బుద్ధి వస్తుంది. ధ్యానంలో నుంచి జ్ఞానం వస్తుంది. పండితుడు అయిన తరువాత నోరు విప్పాలి. సకల దేశ కాలమానాలకు సంబంధించినది జ్ఞానం. బుద్ధి, జ్ఞానం రెండూ ఉన్నవాడే పురుషోత్తముడు. ఆత్మలను గ్రహించి మాట్లాడేవాడు జ్ఞాని. కాబట్టి లక్ష్యం పెట్టుకుని సాధన చేసి మాట్లాడాలి. అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞానం, బుద్ధి ఉన్నవారు. ఎంతో చక్కగా మాట్లాడేవారు. బుద్ధిమంతులతో తిరిగితే బుద్ధి వస్తుంది. జ్ఞానవంతులతో తిరిగితే జ్ఞానం వస్తుంది.
ప్రాపంచికంగా బాగా ఉత్తమంగా ఎదిగిన వానికి బుద్ధి ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. చనిపోయాక ఎక్కడికి పోతామో చెప్పేది జ్ఞానం. అది లేనివాడు ఏమి అంటాడు? మట్టి మట్టిలోకి పోతుంది, గాలి గాలిలోకి పోతుంది, అంతే అంటాడు. భగవద్గీత సకల దేశ కాలమానాలకు సంబంధించినది. అప్పటికి మరి ఇప్పటికి సరిపోతుంది. అందరి మనస్సులను గ్రహించి మాట్లాడేవాడు బుద్ధి ఉన్నవాడు. అందరి ఆత్మలను గ్రహించి మాట్లాడేవాడు జ్ఞాని. శరీరం మనస్సుతో మాట్లాడేవాళ్ళు పురుషాధములు. మనస్సు బుద్ధితో మాట్లాడేవారు పురుష మధ్యములు. బుద్ధి ఆత్మ అంటే జ్ఞానంతో మాట్లాడేవారు పురుషోత్తములు. అలా లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తూ మాట్లాడాలి. కబీర్, ఓషో, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నేర్చుకోవాలి. బుద్ధిమంతులు జ్ఞానవంతుల దగ్గర కూర్చోవడం వలన, పుస్తకాలను చదవటం వలన, సాంగత్యం వలన మీకు వస్తాయి. పుస్తకాలను చదవటం వలన బుద్ధి జ్ఞానం వస్తాయి. బుద్ధి ప్లస్ జ్ఞానం = పురుషోత్తముడు. శ్రీరామునికి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. విశ్వామిత్రుడు నాకు పని ఉన్నది, వశిష్ఠునితో మాట్లాడమన్నాడు. 10 రోజులు శ్రీరాముడు అడుగుతూ ఉంటే వశిష్ఠుడు చెబుతూ ఉంటాడు. అది యోగవాసిష్టం. మన సముద్రాల లక్ష్మయ్య గారు రాశారు, చదవండి. ఇద్దరు పురుషోత్తములు అన్ని రోజులు మాట్లాడుకోవచ్చును. శ్రీరాముడు 16 ఏళ్లవాడు, వశిష్ఠుడు పండినవాడు. ఆ సంయోగం ఎంత బాగుంటుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, బోధించటం కోసమే బోధనలో జన్మించాను. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కారణం ఉంటుంది. కొంత మనకు తెలియకుండానే జరిగిపోతుంది, ఇంకొంత తెలుస్తుంది. ధ్యానం చేయకముందు విషయం తెలియదు, చేసిన తర్వాత తెలుస్తుంది. ఏ కారణము లేకుండా ఏ కార్యము ఉండదు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఈరోజు చెన్నైలో డిజిటల్ ధ్యాన యజ్ఞం జరుగుతోంది. డిజిటల్ యుగంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంట్లో కూర్చునే అన్నీ సాధించటం సాధ్యమైంది. ఈరోజు చెన్నైలో డిజిటల్ ధ్యాన యజ్ఞం జరుగుతోంది. అన్ని చోట్ల డిజిటల్ ధ్యాన యజ్ఞాలు జరుగుతుంటే ఎంత బాగుందో. ఇది డిజిటల్ యుగం. ఇంట్లో కూర్చుని మన పని మనం చేస్తూ ప్రపంచాన్ని చూస్తున్నాము, సందేశాలను చేరవేస్తున్నాం. మనం ఇంట్లో ఉంటున్నాం, కానీ మన మూమెంట్ ఇంటర్వ్యూస్, జూమ్ సెషన్స్తో పరిగెత్తుతోంది. మార్పు ఉంటేనే ప్రగతి. పెను మార్పు, పెను ప్రగతి. ఈ లాక్డౌన్ అనేది బ్రేక్ ద రొటీన్. ఈ లాక్డౌన్ తిరిగి ఉన్న మనకు వరము, విశ్రాంతి. మనం మన శక్తిని తిరిగి పొందడం కోసం ఈ లాక్డౌన్ అయిపోయాక ఇనుమడించిన శక్తితో పరిగెడదాం. కారణం లేకుండా కార్యం ఉండదు. ఎందుకు పరిగెడుతున్నారు? ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. వేడివేడిగా వండుకొని తినండి, పుస్తకాలు చదవండి, ఎక్కువ నిద్రపోండి. బ్రేక్ ద రొటీన్ కోసం. నన్ను నెల రోజుల నుండి భరిస్తున్న స్వర్ణమాల పత్రి గారికి నమస్కారాలు. అలాగే నిద్రపోకుండా మాట్లాడకుండా ఉండవచ్చును. ఇలా చేయనిది చేద్దాం, చేసినవి చేయొద్దు. గొప్ప సీరియల్స్, గొప్ప సందేశాలతో సినిమాలు, కొత్త పనులు చేయడం కోసమే లాక్డౌన్. భూమాత చల్లబడింది. ప్రపంచమంతా ఏమి జరుగుతుందో చూస్తున్నాము. ఇళ్లల్లో కూర్చున్నాం. ప్రతి మనిషి ఒక స్థాయిలో ఉంటాడు. ఇంకో స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం. నాకు సమయం లేదు అనే దాని నుండి సమయం ఇవ్వబడింది. స్టాండ్ అండ్ స్టర్ ఇప్పుడు వచ్చింది. పై లోకాలకు వెళితే మరో శరీరం దొరకటం కష్టం. ఉన్న శరీరాన్ని ఉపయోగించుకోండి, లేకపోతే మరో శరీరం కోసం కష్టపడవలసి వస్తుంది. ఒకప్పుడు నేను 3 రోజులు ఒకే గదిలో కూర్చొని పేకాట ఆడేవాడిని. అప్పుడు ఆ సమయమంతా అలా ఉండేది. ఇప్పుడు రాత్రంతా పుస్తకాలు చదువుతున్నాను, వచ్చిన వారికి ధ్యానం చెప్తున్నాను. అప్పుడు నాకు తెలిసింది, నేను ధ్యానం చేయడానికి కాదు, చెప్పటానికి పుట్టాను. అందుకే బోధన మహాపట్టణంలో పుట్టాను. సంగీతము, చదువు, IAS, సైన్స్ చదువుకున్నాను. నా చదువు, నా సంగీతం ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఉపయోగపడింది. మాది చదువుల కుటుంబం. 1977 టు 1978 సంవత్సరాల్లో నేర్చుకున్న సంగీతం ఇప్పుడు ఉపయోగపడింది. కోరమాండల్ ఫెర్టిలైజర్స్లో ఇన్స్పెక్టర్గా పల్లె పల్లె తిరిగాను. నెలకు 25 రోజులు తిరగటం ఇప్పుడు ధ్యాన ప్రచారానికి ఉపయోగపడింది. మన పుట్టుక, మన పెరగటం మనకు సరి అయినది.
తెలిసిన తర్వాత ఓహో, ఈ ఇంట్లో దీనికోసం పుట్టానా, సంగీతం దీనికోసం నేర్చుకున్నానా, అప్పుడు అది చేసి ఉండకపోతే ఇప్పుడు నాకు ఫ్లూట్ సంగీతం ఉండేది కాదు. సగం జీవితం తెలియక జీవిస్తాం. ధ్యానములోకి వచ్చాక సగం తెలిసి జీవిస్తాం. తల్లి దగ్గర చదువు, వంటలు, అన్న దగ్గర సుసంగీతం, ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలు చదవటం, ప్రూఫ్లు దిద్దటం నేర్చుకున్నాను. ఇప్పుడు ధ్యాన జగత్తుకు ఆ పని చేస్తున్నాను. సినిమాలు తీయడం ఇప్పుడు పిరమిడ్ సొసైటీకి చేస్తున్నాను. అప్పుడు రైతులలో సమావేశాలు ఏర్పాటు చేసేవాడిని. ఇప్పుడు ధ్యానం కోసం చేస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో సగం ప్రాపంచికం, రెండవ సగం ఆధ్యాత్మికత ఉంటుంది. ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితానికి పోషణ ఇస్తుంది. రెండవ సగంలో ఉన్నప్పుడు మొదటి సగాన్ని గమనించడాన్ని సింహావలోకనం అంటారు. ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితానికి పునాది. వికసిత జీవితం అన్నమాట. చెట్టు పెరిగి కాండాలు ఆకులు వస్తేనే కదా పువ్వులు కాయలు పండ్లు ఉండేవి. అది ఉంటేనే ఇది ఉండేది. గౌతమ బుద్ధుడు అన్ని భోగాలు అనుభవించాడు. వారి తండ్రి ఏమేమి చూడవద్దు అని ఆపాడో ఒకరోజు అవన్నీ చూశాడు. జీవిత ప్రణాళిక ప్రకారం సర్వ దుఃఖాలు చూడాలి. లోకోద్ధరణ కోసం అలా రూపకల్పన చేసుకుని వచ్చాడు. ప్రాపంచిక జీవిత విధానం అంటే చెట్టు కావడం, ఆధ్యాత్మిక జీవితం అంటే దానికి కాయలు పువ్వులు పండ్లు కావడం. లాక్డౌన్ విశ్రాంతి ఇవ్వటం కోసం వచ్చింది. అందరూ ఎవరి జీవితం వాళ్ళు సింహావలోకనం చేసుకోవాలి. జీవితం తాత్కాలికం అని తెలుసుకోవడం కోసం గర్భస్రావాలు జరుగుతాయి. గర్భంలో చావు వస్తే, ఇంట్లో చావు వస్తే ఆధ్యాత్మికత ఏమిటో తెలుస్తుంది. పుట్టినవాడు చావక తప్పదు అనేది ప్రాపంచికత అయితే, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అనేది ఆధ్యాత్మికత. పుట్టుక లేదు, చావు లేదు. మనం అనుభవాల పుట్టలు అవడం కోసం, మన ఆత్మ గట్టిపడటం కోసం అలా జరుగుతుంది. ప్రతి అనుభవంలో నుంచి ఒక ప్రగతి, పురోగతి, పూర్ణం వస్తుంది. గతం అవగతమైతేనే పూర్తి అవుతుంది, లేకపోతే కాదు. సింహావలోకనం చేసుకోవడం కోసం, అవగతం కోసం, విస్తారంగా జీవితం చూచుకోవడం కోసం లాక్డౌన్ వచ్చింది. నేను బోధనలో ఎందుకు పుట్టాను? బోధించటానికి. నా పేరు సుభాష్ ఎందుకు? నేను సుభాషితాలు పలుకుతాను. నేను ఐఏఎస్ ఎందుకు చదివాను? పుస్తకాలు చదివే అలవాటు కోసం. నాకు ఏమి జరిగింది? నేను ఏమి చేయబోవాలి? సింహావలోకనం చేసుకుంటే తెలుస్తుంది. కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.